నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రాధాన్యత క్రమంలో ఒక్కో హామీని నెరవేర్చుతూ ముందుకు సాగుతోంది అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేసింది పెన్షన్ బకాయిలను సైతం అందించింది గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేసింది ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీభావ వంటి పథకాల విషయంలో బడ్జెట్లో కేటాయింపులు చేసింది అయితే మహిళల పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయింది సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఎన్నికలకు ముందు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూటమి హామీ ఇచ్చింది అంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రయాణంపై హామీ ఇచ్చింది పథకాన్ని అమలు చేయగలిగింది అటు తర్వాత తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది ఎన్నికల్లో గెలిచి అమలు చేస్తోంది అయితే ఏపీలో సైతం కూటమి ఇదే హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా అమలు చేయలేకపోయింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది అందుకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం అయితే ఏ ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై ప్రభుత్వం రకరకాలుగా ఆలోచన చేస్తోంది ఈ పథకం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న బస్సులు కూడా చాలవు అందుకే అదనంగా 1000 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇక వీటితో పాటు అద్దె బస్సులను సైతం వినియోగించనున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా వెల్లడించారు మరో నెల రోజుల్లో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు దీంతో సంక్రాంతి నాటికి ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు కానుందన్నమాట ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.